శక్తి సేవా సమితి ఆధ్వర్యంలో 36వ సంవత్సరం అత్యద్భుతంగా ఈ దసరా వేడుకలను జరిపినందుకు ముందుగా శక్తి సేవా సమితి సభ్యులందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి మా సిద్దిపేట పుర ప్రముఖులకు, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరికీ ఈ విజయదశమి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నర్సాపూర్లో ప్రత్యేకత, మనం ఫస్ట్ టైం 36 సంవత్సరాల్లో ఒక ప్రత్యేకత చూసాం. ఈ హారతి ఎక్కడ చూస్తాం? కాశీలో గంగా నది ఒడ్డున ఈ హారతి చూస్తాం. కాశీలో గంగా నదిలో ఇచ్చే హారతిని ఈరోజు మన సిద్దిపేటలో, మన నర్సాపూర్లో ఈ కాళికామాతకు హారతినిచ్చి మనందరికీ కూడా ఆ గొప్ప అదృష్టాన్ని కలిగించారు. చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా ఈ అర్చకులు కాశీ నుంచి వచ్చారు. అక్కడ గంగా హారతి ఇచ్చే ఈ అర్చకులు ఇక్కడికి వచ్చి మన కాళికామాతకు ఈ దసరా సందర్భంగా ఇంత అద్భుతమైన హారతిని మరి అమ్మవారికి ఇచ్చి మనందరికీ కూడా హారతి తీసుకునే అదృష్టాన్ని ఈ శక్తి మాత యూత్ ఈరోజు మనకు కల్పించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి పండగ ఇది ఒకటే నేను మీ అందరినీ కోరేది. మనకు తరతరాలుగా ఈ బతుకమ్మ దసరా పండుగల్ని మనం ఒక గొప్పగా జరుపుకుంటూ ఉంటాం. తెలుగు ప్రజలకు హిందూ ధర్మంలో అతిపెద్ద పండుగ బతుకమ్మ దసరా పండుగ. అయితే వారసత్వంగా తాతలు తండ్రుల నుంచి మరి పురాణాల నుంచి ఈ పండుగల్ని మనం కొనసాగిస్తూ వస్తున్నాం. దసరా అంటేనే చెడుపై మంచి విజయం. దసరా మనకు చెప్పే నీతి ఏంటి? ఏనాటికైనా ధర్మమే గెలుస్తుంది, న్యాయమే నిలుస్తుంది, మంచితనమే ఎప్పుడైనా కాపాడుతుంది. మనము 10 మందికి ఉపయోగపడే విధంగా జీవితం ఉండాలి. ఎప్పుడైనా ధర్మాన్ని నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి, మంచి బాటలో మనం ప్రయాణించాలన్నదే మనము దసరా నుంచి ఇది అందరం కూడా తీసుకోవాల్సినటువంటి సారాంశం. మరి ఈరోజు ఈ దసరా పండుగ మీ అందరి జీవితాల్లో కొత్త ఆశలు, మీ యొక్క కోరికలు, మీ పిల్లల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆ కాళికామాత అమ్మవారిని మీ అందరి తరఫున నేను ప్రార్థిస్తా ఉన్నాను. మరి మీరు కూడా జీవితంలో ఒకటే ఒక సూచన, మనం ఈరోజు ఇంత గొప్పగా బతుకమ్మ ఆడుతున్నాం, దసరా చేసుకుంటున్నాం. మన పిల్లలు